పెట్ సిటీ స్కాన్ అనేది ఇది ఏ టైంలో చేస్తారు? ఇది అసలు అంటే రేర్గా, అంటే మనం ఎక్కువగా వింటూ ఉండం. చాలా వరకు ఏంటంటే రేర్గా స్టేజెస్ స్టేజ్ 3 స్టేజ్ 4లో చేస్తూ ఉంటాం. దీంట్లో అంటే నార్మల్ స్క్రీనింగ్ టెస్ట్కి ఈ పెట్ సిటీ స్కాన్కి డిఫరెన్స్ ఏంటి? సో పెట్ అంటే పీఈటీ పెట్ అండి. పెట్ అంటే పాజిట్రాన్ ఎమిషన్ టోపోగ్రఫిక్ స్కాన్ అనమాట. ఇది ఏంటంటే దీంట్లో చాలా రకాలుగా ఉంటాయి యాక్చువల్లీ. సో మనం రొటీన్గా వాడే క్యాన్సర్లు ఏంటంటే 18 ఎఫ్డీజీ పెట్ సిటీ స్కాన్ అంటాం. అంటే ఏంటంటే 18 ఫ్లోరో డియాక్సీ గ్లూకోజ్ అంటాం. ఎఫ్డీజీ అంటే ఫ్లోరో డియాక్సీ గ్లూకోజ్ అనమాట. అది ఏంటంటే ఒక గ్లూకోజ్ అనే ఒక మాలిక్యూల్కి 18 ఫ్లోరో అనే ఒక రేడియో యాక్టివ్ ఐసోటోప్ని యాడ్ చేస్తారనమాట. చేసి మన క్యాన్సర్ కణాలకు ఎక్కడ కానీ ఒక గ్లూకోజ్ యొక్క మాలిక్యూల్ ఉంటుందో ఎక్కడైతే క్యాన్సర్ కణాలు ఉంటాయో ఈ మాలిక్యూల్ పోయి అక్కడ అటాచ్ అవుతూ ఉంటాయి అనమాట. దాని ద్వారా ఏంటంటే మనం బాడీలో హెడ్ టు టో ఎక్కడైతే మనకి 18 ఎఫ్డీజీ ఈ మాలిక్యూల్ ఉంటుందో ఆ మాలిక్యూల్ అక్కడ మనకు క్యాన్సర్ ఉందన్నట్టుగా మనము స్టేజ్ చేసుకుంటాం అనమాట. అంటే అన్నిసార్లు పెట్ స్కాన్ అవసరం ఉండదు పేషెంట్స్కి, కొన్నిసార్లనే అవసరం పడుతుంది. సో ఇదేంటంటే ఈ మధ్య చాలా ఎక్కువగా వింటూ ఉన్నాం పెట్ సిటీ స్కాన్ అనేది. అంటే చాలామంది ఏమనుకుంటారు, పెట్ సిటీ స్కాన్ అంటే బాడీలో ఎక్కడ ఏ క్యాన్సర్ ఉన్నా దొరికేస్తుంది అనుకుంటారు. బట్ చాలా క్యాన్సర్స్ చాలాసార్లు అవసరం ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్ స్కాన్ చేయించడం. సెకండ్ టైం ఏంటంటే అన్ని క్యాన్సర్స్ పెట్ స్కాన్లో ఆ లైట్ అప్టేక్ అనేది ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని థైరాయిడ్ క్యాన్సర్స్ ఉంటాయి, కొన్ని రకాల కోలాన్ క్యాన్సర్స్ ఉంటాయి. అట్లా వీటికి ఏంటంటే మనకి పెట్ స్కాన్ పని చేయకుండా ఉంటుంది అనమాట. సో అది ఏంటంటే చాలా కామన్గా మిస్యూజ్ చేసినటువంటి మంచి స్కానే పెట్ స్కాన్. సో దాన్ని ఎంతవరకు అవసరం అంతవరకే వాడాలి. కొన్నిసార్లు కన్ఫ్యూజ్ కూడా చేస్తుంది. సో అది ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ డాక్టర్ డిస్క్రిప్షన్. డాక్టర్కి అవసరం ఉంది చేయించాలనుకున్నప్పుడు మాత్రమే చేయిస్తే బెటర్ అనమాట అది.